ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్రమంలో అమెరికా సహా గల్ఫ్ దేశాలు ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. అమెరికా, బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ జరుపుతున్నటువంటి విచక్షణారహిత క్షిపణి, డ్రోన్ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాయడమేనని ఈ దేశాలు స్పష్టం చేశాయి. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, తక్షణమే వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించాయి. ఇరాన్ జరిపిన ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను, పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. బహ్రెయిన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ భూభాగాలపై జరిగినటువంటి ఈ అన్యాయమైన దాడులు పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయని ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంతోనూ ప్రత్యక్ష యుద్ధంలో లేని దేశాలపై కూడా దాడులు చేయడం ఇరాన్ అనాలోచిత వైఖరికి నిదర్శనమని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ పౌరులను, భూభాగాలను రక్షించుకోవడానికి ఏకతాటిపైకి నిలుస్తామని అగ్రదేశం అమెరికా, గల్ఫ్ మిత్ర దేశాలు ప్రకటించాయి. ఆత్మరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాయి. అదృష్టవశాత్తు ఈ దేశాల మధ్య ఉన్న సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థల సమన్వయం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇటువంటి దాడులను తిప్పికొట్టేందుకు సైనిక పరంగా మరింత సమన్వయంతో పనిచేయాలని ఈ 7 దేశాలు నిర్ణయించాయి. తన భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని తక్షణమే మూసివేస్తున్నట్టుగా యుఏఈ ప్రకటించింది. టెహ్రాన్లోని యుఏఈ రాయబారితో పాటు దౌత్య మిషన్లోని సభ్యులందరినీ యుఏఈ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. యుఏఈ భూభాగంలోని నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సేవా సౌకర్యాలే లక్ష్యంగా ఇరాన్ ఘోరమైన క్షిపణుల దాడులకు పాల్పడిందని యుఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ చర్యలు తమ జాతీయ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమేనని ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ఇరాన్ తీరు వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి భంగం వాటిల్లుతుందని, ఇది ఇంధన భద్రతను దెబ్బతీస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెడుతుందని యుఏఈ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే విషయం ఏదైనా సహించబోమని యుఏఈ స్పష్టం చేసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్రమంలో అమెరికా సహా గల్ఫ్ దేశాలు ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. అమెరికా, బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ జరుపుతున్న విచక్షణారహిత క్షిపణి, డ్రోన్ దాడులను ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాయడమేనని ఈ దేశాలు స్పష్టం చేశాయి. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, తక్షణమే వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించాయి.
ఇరాన్ జరిపిన ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను, పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. బహ్రెయిన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ భూభాగాలపై జరిగిన ఈ అన్యాయమైన దాడులు పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయని ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలోనూ ప్రత్యక్ష యుద్ధంలో లేని దేశాలపై కూడా దాడులు చేయడం ఇరాన్ అనాలోచిత వైఖరికి నిదర్శనమని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ పౌరులను, భూభాగాలను రక్షించుకోవడానికి ఏకతాటిపై నిలుస్తామని అగ్రదేశం అమెరికా, గల్ఫ్ మిత్ర దేశాలు ప్రకటించాయి. ఆత్మరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాయి. అదృష్టవశాత్తు ఈ దేశాల మధ్య ఉన్న సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థల సమన్వయం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇటువంటి దాడులను తిప్పికొట్టేందుకు సైనిక పరంగా మరింత సమన్వయంతో పనిచేయాలని ఈ 7 దేశాలు నిర్ణయించాయి. మరోవైపు తన భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని తక్షణమే మూసివేస్తున్నట్టుగా యుఏఈ ప్రకటించింది. టెహ్రాన్లోని యుఏఈ రాయబారితో పాటు దౌత్య మిషన్లోని సభ్యులందరినీ యుఏఈ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. యుఏఈ భూభాగంలోని నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సేవా సౌకర్యాలే లక్ష్యంగా ఇరాన్ ఘోరమైన క్షిపణి దాడులకు పాల్పడిందని యుఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇక ఇరాన్ చర్యలు తమ జాతీయ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమేనని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక అదేవిధంగా ఇరాన్ తీరు వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి భంగం వాటిల్లుతుందని, ఇది ఇంధన భద్రతను దెబ్బతీస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెడుతుందని యుఏఈ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే విషయం ఏదైనా సహించబోమని యుఏఈ స్పష్టం చేసింది.